అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. ప్రస్తుతం ఈరోజు మనము ఆయుర్వేద హెల్త్ వరల్డ్లో ఉన్నాం. డాక్టర్ నరసింహాచారి గారి గురించి చెప్పాలంటే 35 years ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన దగ్గరికి ఎంతోమంది క్రిటికల్ పేషెంట్స్ వచ్చినా కూడా చాలా వరకు చాలా దగ్గరుండి వైద్యం అందించినటువంటి వ్యక్తి. అలాగే పంచకర్మలో బుక్స్ కూడా రాసినటువంటి సార్ ఒకసారి మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? మీతో మేము ఇంటర్వ్యూ చేయడం చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఆయుర్వేదం గురించి అప్పటి నుండే మీరు అంత పరిజ్ఞానం తీసుకొని ఇప్పటివరకు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అందిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సార్ మోకాళ్ళ నొప్పులైనా కావచ్చు, వెన్నుపూసకు సంబంధించినటువంటి దాదాపుగా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంటుంది, మీరేం చెప్తారు దాని గురించి? చాలా మంచి ప్రశ్న వేశారండి మీరు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మన ఎముకలకు సంబంధించినవి. ఎముకలు అనేటువంటివి మన శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి భాగాలు అన్నమాట. ఈ ఎముకల వల్లనే మన శరీరానికి ఒక ఆకృతి, ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఈ యొక్క శరీరంలో లోకోమోటివ్ అంటే మన కదలటానికి, మన శరీరంలో ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్ లోపల శారీరక భాగాలకు ఒక రక్షణగా కూడా నిలబడేది. మన అటు ఇటు తిరగటానికి, కదలికలు మూమెంట్స్ చేయడానికి ఉపయోగపడేవి బోన్స్. ఈ బోన్స్ అనేటువంటిది మనం చాలా ఒత్తిడికి వాటికి గురవుతుంటాం. మనం ఎక్కువ పనులు చేసినప్పుడల్లా మెయిన్ వాటి మీదే మన ప్రెషర్ పడుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి వివిధ రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా జాయింట్స్ అంటే ఈ కీళ్ళు అంటే రెండు ఎముకలు కలిసే చోటు ఉండేటువంటి కీళ్లలో నొప్పులు, దైనందిన పనులు చేయటం వల్ల, తర్వాత ఈ ఆక్యుపేషనల్ వీటి వల్ల చేసేటువంటి పనుల వల్ల కూడా వాటి యొక్క అరుగుదల అనేటువంటిది ఏర్పడి ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి మనకి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అలాగే ముఖ్యంగా పోషకాహార లోపం, కాల్షియం అనేటువంటి కాంపోనెంట్ మన శరీరంలో తగు మోతాదులో లేకపోవటం వల్ల కూడాను ఈ యొక్క ఎముకలు అరుగుదల, తద్వారా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి కూడా మనకి కలుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? జనరల్గా ఒక మెడిసినల్ ప్రాస్పెక్టివ్గా తీసుకుంటే ఈ ఎముకలటువంటి వ్యాధులకి ముఖ్యంగా ట్రీట్మెంట్ అంటే చికిత్స అనేటువంటిది, అలాగే ఆహార విహారాల్లో మార్పులు, అలాగే ఆక్యుపేషనల్ అంటే ఇవాళ రేపు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వీటిలో ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవటం కానీ, లేదా ఎక్కువగా పైకి కిందకి దిగటం, ఎక్కువ మూమెంట్స్ చేయటం కానీ, అలాగే ఎక్కువ బరువులు ఎత్తటం వల్ల వీటి వల్ల కూడా ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. వీటికి ఏంటంటే ముఖ్యంగా మన శరీరంలో ఉండేటువంటి ఎముకలని బలాన్ని కలిగించేటువంటివి అంటే మన యొక్క శారీరక దృఢత్వాన్ని, పటుత్వాన్ని కలిగించేటువంటి ఔషధాలు, అలాగే ఆహార విహారాలు మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఔషధాలు అంటే మీరు ఒక అనుభవజ్ఞమైనటువంటి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదిస్తే ఒక గుగ్గులు ప్రిపరేషన్స్ అని ఉంటాయి. లాక్షాది గుగ్గులు అని, సింహనాద గుగ్గులు అని, అలాగే రకరకాల మూలికలు, అస్థి సంధానక అంటే మనకి నల్లేరు అంటారు, ఇటువంటి మూలికలతో చేసినటువంటి ఔషధాలు. అండ్ ఆహార పదార్థాల్లో కూడా ఇటువంటి కొన్ని మూలికలు మనం ముఖ్యంగా పాలు, ఎగ్స్ ఇలాంటివి చేర్చుకొని మన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే తగు మోతాదులో ఎక్సర్సైజెస్, లిమిటెడ్ ఎక్సర్సైజ్ అంటే మరీ అలాగే కూర్చుని ఉండకుండా ఒకే పోస్చర్లో, ఒకే భంగిమలో ఎక్కువగా ఉండకుండా మూమెంట్స్ అటు ఇటు తిరుగుతూ ఉండటము. తర్వాత ఈ యొక్క ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు అనేవి చేస్తూ ఉంటాం మేము ఎక్కువగా. దీనిలో ఏంటంటే అభ్యంగం అనేది చేస్తాం అనమాట. దీనికి ఏంటంటే ట్రాన్స్డర్మల్ అప్లికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. ఈ మెడిసిన్ యొక్క క్వాలిటీస్ని వివిధ రకాలైనటువంటి ఆయిల్స్లో ఇన్ఫ్యూజ్ చేసి ఆ ఆయిల్స్ని బాడీ మీద ప్రయోగిస్తే ఏమవుతుందంటే ట్రాన్స్డర్మల్ అప్లికేషన్ అయ్యి దానివల్ల లూబ్రికేషన్ అంటే ఎముకల్లో కదలికలు, ఈ బిగుసుకుపోవటం ఇటువంటివి లేకుండా మన యొక్క వర్క్స్ స్మూత్గా అంటే సునాయాసంగా మనం పనులు చేసుకోవటం, నడవటం, మెట్లెక్కటం, అలాగే ఉండేటువంటి నొప్పుల్లో ఉపశమనం కలగటానికి వాటికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. అంటే కొంతమంది కింద కూడా కాలు పెట్టుకొని నడవలేకపోతున్నారు సార్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కింద కూడా నడవలేకపోతున్నారంటే వాళ్ళు సరైనటువంటి యొక్క బ్రేసెస్ అంటారు, అంటే నీ క్యాప్స్ కానీ అలాంటివి వాడుకోవటం. తర్వాత ఈ యొక్క ఆయుర్వేద చికిత్సల్లో మ్యానిపులేషన్, ఫిజియోథెరపీ, పంచకర్మ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మళ్ళీ ముఖ్యంగా వెయిట్ అనేటువంటిది ఈ యొక్క బోన్ పెయిన్ మేనేజ్మెంట్లో చాలా ఉపయోగకరిస్తుందన్నమాట. మనం ఒక 5 కిలోలు మన బరువు పెరిగామని కనుక అనుకుంటే దానికి డబల్ రేట్లో యొక్క బరువు మన ఈ మోకాళ్ళు, కీళ్ళు అవి బేర్ చేస్తుంటాయి.
సో అందుకని మనం హైట్కి తగ్గ అంటే పొడవుకి తగ్గ బరువు మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడాను. మరి తక్కువ కాకూడదు, మరీ ఎక్కువ కాకూడదు. అలా చేస్తూ ఉంటే ఏంటంటే కాలక్రమేణా బై ప్రాక్టీస్ ఈ యొక్క నొప్పులు అవి తగ్గిపోతూ ఉంటాయండి.